వస్తుందే వయ్యారి. ఏంట ఇంత లేట్ వచ్చావు? నీకేంటమ్మా, ఇంట్లో వచ్చి చెప్పేస్తుంది. నాకేమో బాధి చేతులన్నీ నొప్పిస్తున్నాయి. అవందరికి ఉన్న బాధలే కదరా. ఊరుకో బాబు. అవును, చెప్పడం మర్చిపోయినా. ఆ సుజన లేదు, నేనంట ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ చెప్తానంటే నిజమే కదా. ఏంటి? నువ్వు చాలా మంచిదాను అని చెప్తున్నా. ఏంటి అందరి కళ్ళు నా మీదే ఉంటాయి. వస్తుందే వయ్యారి. అబ్బా, షాపింగ్ లేట్ అయిపోతుంది. ఎక్కడ వెళ్తున్నా? షాపింగ్ వెళ్తున్నాను. వచ్చి కూర్చోమ్మా. అమ్మ, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి. వచ్చి కూర్చో, మాతో మాట్లాడమ్మా. సరే, ఏంటో చెప్పండి. నువ్వే చెప్పాలి. నాతో ఏముంటాయి, మీరే చెప్పండి. చూడే దాని పొగరు. చూస్తున్నా. డబ్బులున్నాయని విరివిగా పోతోంది. పెద్ద ఫోన్ అనుకుంటా. ఇంకేంటి? నువ్వే చెప్పాలి. దేవుని నమ్ముకో అమ్మా. పక్కకెళ్ళు. దేవుని నమ్ముకో అమ్మా. ఇక్కడ నుంచి అమ్మాయి ఆగు. నువ్వేంటి అది తీసుకున్నావు చెత్తబుట్టిలో పడేయక? ఆగండి, చెప్తాను. ఇప్పుడు ఎలాగో షాపింగ్కి వెళ్తున్నా, ఆ తర్వాత ఎలాగో డిన్నర్ చేస్తా, ఆ తర్వాత చేతులు తుడుచుకోవడానికి ఉంటుంది కదే. అవును, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. ఏంటి? మన పక్కింటి ఝాన్సీ గారు అమ్మాయి లేదు, వాళ్ళ అమ్మాయి మొన్ననేగా స్కూల్ కి జాయిన్ చేశారు. అవును. ఇప్పుడు చూసారా, అప్పుడే కాలేజ్ కి వెళ్తుంది. ఏంటి? నేను చూసినప్పుడే స్కూల్ వెళ్ళేది, అప్పుడే కాలేజ్ వెళ్తుందా? కాలం ఎంత త్వరగా అయిపోతుందో. మనం రోజు రోజుకి ముసలి వాళ్ళం అయిపోతున్నాం. నా గ్లామర్ కూడా తగ్గిపోతుంది. అంటే మన నిమిషానికి చావు దగ్గర అవుతున్నామా? ఏంటి? నేను సంపాదించిన ఆస్తి నాతో రాదా? నువ్వే లేనప్పుడు నీ ఆస్తి ఎక్కడిదమ్మా? ఎక్కడ వెళ్తున్నావు? మూడాఫ్రా. పదరా, మనం 5 స్టార్ హోటల్ వెళ్ళి షాపింగ్ పోదాం. ఏంటి? నేను సంపాదించిన ఆస్తి నాతో రాదా? అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు. కొద్దిసేపు పడుకుందాం. తరములు వెంబడి తరములు గతించిపోచున్నది. అయ్యో, ఈ జీవితం ఎంత అల్పమైనది. సమయము పొట్టువని గతించిపోచున్నది. సమయము పొట్టువని గతించిపోచున్నది. ఏంటి? నేను సంపాదించిన ఆస్తి నాతో రాదా? నేను ఆవిరి వల్లే గతించిపోతానా? అసలు నాకేం అర్థం కావడం లేదు. నాకు ఎవరు సహాయం చేస్తారు? నాకు తెలిసిన సైంటిస్ట్ ఉన్నారు కదా, ఆమె దగ్గరికి వెళ్దాం. హలో మేడం. హలో, ఎవరు మీరు? నాకు చిన్న డౌట్ ఉంది మేడం, మీరు క్లియర్ చేస్తారని వచ్చా. సరే, కూర్చోండి. ఏంటి మీ డౌట్? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఈ సృష్టి ఎలా వచ్చింది? నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ సృష్టిని చూడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటి స్థానంలో ఉంటూ వాటి పని అవి చేసుకుంటున్నాయి. సముద్రంలోని నీటి లోటు, చెట్టు పెరిగే విధానాన్ని చూస్తుంటే ఈ సృష్టి అంతటికీ ఒక సృష్టికర్త ఉన్నాడని మనకు అర్థమవుతోంది. దేవుడు అనే వాడే ఉంటే మనం ఎందుకు చనిపోతున్నాం? మనకి ఇష్టమైన వారు ఎందుకు చనిపోతున్నారు? ఈ చావులు మరణాల గురించి నాకేం తెలుసమ్మా, వెళ్ళి డాక్టర్ని కలువు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎంత పెద్ద పెద్ద చదువు చదివినా డబ్బులే రావడం లేదు. ఎలాగైనా ఈ రోజైనా డబ్బు సంపాదించాలి. అసిస్టెంట్ ఒక్కొక్కరిని పిలువు. ఈ మాయదార్ అసిస్టెంట్ ఎక్కడ సచ్చాడో ఏమో. నెక్స్ట్
అమ్మా అమ్మా ఏమైందమ్మా? కడుపు నొప్పి డాక్టర్. కూర్చోమ్మా. ఎప్పటి నుంచమ్మా? నిన్న మధ్యాహ్నం నుంచి డాక్టర్. ఏం తిన్నారమ్మా? నిన్న మధ్యాహ్నం ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ మేక కాళ్ళు 2 చేతులు తినేసినాను డాక్టర్. మిగిలిన పార్ట్స్ కానీ తినాల్సినవమ్మా, లేకుంటే అది ఫీల్ అవుతుందేమో. అయ్యో మర్చిపోయినా డాక్టర్. సరే, ఏ టయానికి తిన్నావు? నువ్వు డాక్టర్వే పోలీస్ ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నా. కూర్చోవమ్మా. చెప్పు, ఏ టయానికి తిన్నావు? నిన్న మధ్యాహ్నం డాక్టర్. అవునా? ఏది నీ చేయి చూపించు, ఏది కళ్ళు చూపించు, ఏది నాలుగు చూపించమ్మా. అంత కాదమ్మా, కొద్దిగా తెరువు. ఓకే, టాబ్లెట్ రాసిస్తా, వాడమ్మా, తగ్గిపోతుంది. ఫీజు ఇచ్చేళ్ళమ్మా. ఇదిగో డాక్టర్. మంచిదమ్మా. తగ్గిపోతుంది కదా డాక్టర్? తగ్గిపోతుందమ్మా. తగ్గిపోతుంది కదా? తగ్గిపోతుందమ్మా. తగ్గిపోతుందా డాక్టర్? వెళ్ళమ్మా. నెక్స్ట్. ఆ కుర్చీనా ఈ కుర్చీనా? ఆ కుర్చీనా ఈవిడేంటి ఇలా చూస్తుంది? ఇక్కడ 2 కుర్చీలు ఉన్నాయి కదా డాక్టర్, ఏ కుర్చీలో కూర్చోమంటారు? ఇక్కడ నీకు 2 కనబడుతున్నాయా? సరే, మనకి ఏ చైర్లో ఇష్టం ఉంటే చైర్లో కూర్చో. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? ఏవి చూసినా 1, 2లా కనబడిస్తున్నాయి డాక్టర్. మీరెలా చెప్పగలుగుతారమ్మా? మొన్న టీ స్టాల్ కి వెళ్ళాను డాక్టర్. టీ ఆర్డర్ చేశాను డాక్టర్. టీ తెచ్చిచ్చాడు. ఏమిటయ్యా 2 టీలు తెచ్చిచ్చావంటే 1 అని కొట్టాడు డాక్టర్. ఈవిడికి ఖచ్చితంగా పిచ్చే. సరే, నేను మందులు రాసిస్తా, వాడు. ఓకే డాక్టర్. నాకి నా అసిస్టెంట్ కి సిరొక 100 టీస్ ఇచ్చెళ్ళమ్మా. డాక్టర్ ఇదేంటమ్మా 100 ఇచ్చావు? అవి 2 కదా డాక్టర్. అవి 1, 2లా కనబడతాయి కదా. సరే, వెళ్ళమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను డాక్టర్. మంచిదమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను డాక్టర్. మంచిదిలేమ్మా, వెళ్ళవమ్మా. నెక్స్ట్. హాయ్ డాక్టర్. హలో అండి, కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మీరు చాలా ఫేమస్ అని విన్నాను డాక్టర్, అందుకే చాలా దూరం నుంచి వచ్చాను డాక్టర్. అవునా అండి? ఐఎమ్ డాక్టర్ మంజుష. థ్యాంక్ యూ. కూర్చోండి. అంత దూరం నుంచి వచ్చారు కదా, అక్కడ మీకు ఎవరు ట్రీట్మెంట్ చేయలేదా? డాక్టర్ 14 రోజులు ఇంట్లో ఉన్నామన్నారు డాక్టర్. ఇందులో కరోనా కిరోనా అంట డాక్టర్. రే, నీకు వచ్చింది కరోనా రా. అసిస్టెంట్ శానిటైజర్ ఇదా? కాసేపు సెల్ అయినా చూద్దాం. ఓకే, నెక్స్ట్. హలో డాక్టర్. హలో అమ్మా. కూర్చున్నా డాక్టర్. ప్రాబ్లం ఏంటమ్మా? 2 లక్షలు అప్పు ఉంది డాక్టర్, తీర్చారా? మేముండేది మీ రోగాలు నయం చేయడానికి అమ్మా, మీ అప్పులు తీర్చడానికి కాదు. అయ్యో మర్చిపోయాను డాక్టర్. అవును డాక్టర్, ఈ మధ్య ఎందుకో నాకు ఎక్కువ సంతోషం వేస్తుంది, కొన్నిసార్లు ఏడుపు వస్తుంది డాక్టర్, కోపం వస్తుంది డాక్టర్. దీన్నే మా భాషలో చెప్పించంటారు. ఏంటి డాక్టర్ రాస్తున్నారు? నీకే ఇస్తాలేమ్మా. ఏంటి డాక్టర్ డైలీ సీరియల్ రాశారు? అవి చూడడమ్మానే నీ పిచ్చి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్. సరే, కాసేపు సెల్ అయినా చూద్దాం. హలో అక్క. హాయ్ జెస్సీ, ఎలా ఉన్నావుమా? బాగున్నా అక్క. కూర్చోమా. కాల్ చేసింటే నేనే వస్తాను కదమ్మా. పర్లేదక్క. ఏంటి ప్రాబ్లం? ఒక చిన్న డౌట్ ఉందక్క, మీరు క్లియర్ చేస్తారని వచ్చా. అవునా? ఏంటి ఆ డౌట్? ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. దేవుడు అనే వాడే ఉంటే మనం ఎందుకు చనిపోతున్నాం? మనకి ఇష్టమైన వారు ఎందుకు చనిపోతున్నారు? అవునా? నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నా, నాకు తెలిసింది.
నా సర్వీస్లో ఎంతో మందిని చూసిన. 1000 కోట్లతో జీవనం సాగించేవాడు కూడా ఎప్పుడోకప్పుడు మరణిస్తాడు. అలాగే 1000 రూపాయలతో జీవనం సాగించేవాడు కూడా ఎప్పుడోకప్పుడు మరణిస్తాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పాపానికి జీతం మరణం. ఇది మాత్రం ఖచ్చితం. అలా అయితే పాపం చేసేవారు మరణించాలిగా, మంచివారు కూడా ఎందుకు మరణిస్తున్నారు? ఇది ఎక్కడ న్యాయం? ఈ న్యాయాలు ధర్మాలు మనకేం తెలుసురా, వెళ్ళి లాయర్ని కలువు. ఓకే అక్క, థ్యాంక్ యూ. చా, ఈ రోజు కూడా ఇలాగే ఏడ్చింది. అసలు డబ్బులే రాలేదు. హలో మేడం. చెప్పండి అమ్మా, ఏ డాక్యుమెంట్ సైన్ చేయాలి? నాకు అలాంటివి ఏం వద్దు మేడం, నాకు చిన్న డౌట్ ఉంది, మీరు క్లియర్ చేస్తారని వచ్చి. రండి అమ్మా, ఇలా కూర్చోండి. చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి? ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. మనుషులు పాపం చేయడం వలన మరణిస్తున్నారు. అలా అయితే పాపం చేసిన వారు మాత్రమే మరణించాలిగా, మంచి వారు కూడా ఎందుకు మరణిస్తున్నారు? ఇది ఎక్కడ న్యాయం? నేను ఒక లాయర్గా చెప్తున్నాను, ఈ లోకంలో నీతిమంతుడు అనేవాడే లేడు, ఒక్కడు కూడా లేడు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు చేసిన పాపాలు నీ స్క్రీన్ పైన చూపిస్తే నీవు ఇక్కడ నుంచి పారిపోతావు. నీవనే కాదు, ఇక్కడున్న వారందరూ నాతో కూడాను చేసిన పాపాలని స్క్రీన్ పైన చూపిస్తే ఒకరి ముఖం ఒకరు చూయించుకోవడానికి సిగ్గుపడతాం. అలాంటిది ఒకానొక రోజు మనం ఆ పరిశుద్ధ దేవుడి ముందు నిలబడగలుగుతామా? అయితే ఒకటి మాత్రం నిజం, పాపానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇదే న్యాయం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే నేను పాపం చేశాను, నాకు శిక్ష పడుద్దా? నన్ను రక్షించేవారు ఒక్కరు కూడా లేరా? అసలు ఇంత డబ్బు సంపాదించానే, ఈ డబ్బు కూడా నన్ను రక్షించలేదా? ఏంటిది? నీ కొరకు ఒకరున్నారు. మానవుడు జన్మతా పాపి. శరీరంతో చిన్నదో పెద్దదో పాపం చేయటం వలన పాపం సమకూర్చుకుంటున్నాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. శరీర మరణం అందరికీ సాధారణం. మానవుని ఆత్మ చేరుకునేది 2 స్థలాలు. పాపము వల్ల వచ్చు నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు భయంకరమైనది. ఇక రెండవది పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడ్డ పరలోక రాజ్యం. అక్కడ ఆకలి దప్పికలు లేని గొప్ప రాజ్యము, కష్టాలు కన్నీళ్లు లేని గొప్ప రాజ్యము. అసలు పరిశుద్ధులు ఎవరున్నారు? దేవుడొక్కడే పరిశుద్ధుడు. నరకము దిశలుగా పయనిస్తున్న సమస్త మానవాళిని రక్షించుటకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. నశించుచున్న మానవాళిని రక్షించడానికి ఈ భూమి మీదికి వచ్చాడు. ఒక నీతిమంతుడు పాపుల కొరకు మరణించడం అరదు. యేసుక్రీస్తు భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు, యావత్తు మానవాళి కొరకు మరణించాడు. అన్యాయపు తీర్పును తన శరీరంపై 39 కొరడా దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటం, ముఖంపై ఉమ్మి, రోమా సైనికుల దెబ్బలు, భుజాన బరువైన సిలువ, చేతులలో కాళ్ళలో పొడవైన మేకులు, మండుటెండలో ఎన్నో శ్రమలను మానవాళి కొరకు అనుభవించు. పాపివై గ్రహించి నీవు పాపివని ఒప్పుకుంటే ఆయన క్షమించి నరక శిక్ష నుండి నిన్ను తప్పించి పరలోక స్థానం ఇస్తాడు. అంటే నేను పాపం చేశాను, నా పాపాన్ని ఒప్పుకుంటే యేసయ్య నన్ను రక్షించగలడా? నా నరక శిక్ష నుంచి నన్ను విడిపించగలడా? హల్లెలూయా.